అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాలో సుపారీ గ్యాంగ్ సంచారం ఒక్కసారిగా జిల్లావాసులు ఉలిక్కిపాటు గురయ్యారు. పలాస పట్టణం టీడీపీ అధ్యక్షులైనటువంటి బొడ్డ నాగరాజును హతమార్చేందుకు వైసీపీ నాయకులు కొంతమంది వ్యూహం రచించారు. అందులో భాగంగానే కూర్మాన ధర్మారావు, అంపోలు శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా పలాస మండలం చిన్నబాడాం గ్రామానికి చెందినవారు. ఆదివారం 10 గంటల సమయంలో వారిద్దరు జాడ కాండ్రాళ్ళని తెలిసిన బంధువులు వెనువెంటనే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటికి వెళ్లడంతో ఆయన మాత్రం తన అనుయాయులతో వచ్చి పలాస పోలీస్ స్టేషన్ ముందు వీరంగం సృష్టించారు. ఈ విషయంలో కేవలం విచారణ నిమిత్తం పోలీసులు తీసుకున్న నేపథ్యంలో మాజీ మంత్రి వారిని వత్తాసు పుచ్చుకొని రావడం ఏంటి, అసలు దీంట్లో ఉన్నటువంటి ఆంతరాయం ఏంటని పోలీసులు ఆరా తీగా బొడ్డ నాగరాజును హతమార్చేందుకు బీహార్కి సంబంధించినటువంటి 11 మంది సుపారీ గ్యాంగ్ని రంగంలో దించారు. వారికి ఇప్పటికే 10 లక్షల రూపాయలు చెల్లించినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే పలాస, టెక్కలి పరిసర ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తై తనిఖీలు నిర్వహించగా గత రాత్రి 11 మంది బీహార్కి చెందినటువంటి సుపారీ గ్యాంగ్ను పట్టుకున్నారు. వారిని మాత్రం ప్రశ్న విచారిస్తున్నారు. నీటి సంఘాల ఎన్నికలు జరిగిన తర్వాత బొడ్డ నాగరాజు మాత్రం వేరే కార్యక్రమం నేపథ్యంలో ఆయన విజయవాడకు వెళ్ళడం జరిగింది. ఆయన స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, మరోవైపు ఎవరైతే ఈ హత్యకు స్కెచ్ వేశారో కూర్మాన ధర్మారావు కావచ్చు, అంపోలు శ్రీనివాసులతో పాటు మందస మండలం వరదరాజుపేట గ్రామానికి చెందిన ఒక మాజీ సైనికుడు, ఆయన కూడా వైసీపీ కార్యకర్త, మరోవిధంగా పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒప్పంద ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, వీళ్ళు నలుగురు కలిసి నాగరాజును మాత్రం హతమార్చన చేసిన ప్రయత్నంలోనే సుపారీ గ్యాంగ్ పలాసలోకి అడుగుపెట్టింది. పలాసలో అనుమానితంగా తిరుగుతున్నటువంటి ఈ గ్యాంగ్ను పట్టుకోవడంలో మాత్రం పోలీసులు సఫలమైనారని చెప్పుకోవచ్చు. సుపారీ గ్యాంగ్ హల్చల్ అవుతుందన్న విషయం తెలుసుకున్న పోలీసులు మాత్రం పలాస, టెక్కలి పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టడంతో 11 మంది బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి సుపారీ గ్యాంగ్ను పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మాత్రం అజ్ఞాతంలో విచారిస్తున్నటువంటి పోలీసులు కూర్మారా, ధర్మారావు జాడ మాత్రం ఇప్పటికీ కానరాకపోవడం, మరోవైపు ఈ సుపారీ గ్యాంగ్తో చేతులు కలిపి నాగరాజును హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నటువంటి మాజీ సైనికుడిని, అది ఒప్పంద ఉపాధ్యాయుడు, వీరిద్దరిని కూడాను ఈరోజు విచారణ నిమిత్తం పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. కేవలం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వారిద్దరి కోసం పోలీస్ స్టేషన్ దగ్గర సృష్టించిన వీరంగమే ఈరోజు పోలీసుకు ఒక క్లూ దొరికిందని చెప్పుకోవచ్చు. ఆ క్లూ ఆధారంగానే నాగరాజును హతమార్చేందుకు వైసీపీ నేతలు గత కొన్నేళ్లుగా కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నాగరాజును మాత్రం బెదిరింపులు పాల్పడినటువంటి ధర్మారావు, శ్రీనివాసులు కూడాను ఆయన హతమారుస్తామని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ విషయంపై నాగరాజు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ అనుమానం నేపథ్యంలో మాత్రం ఈరోజు సుపారీ గ్యాంగ్ పలాసలో అడుగుపెట్టడం, బీహార్కి చెందిన ఈ 11 మంది కూడా నాగరాజును హతమార్చడానికి వచ్చారని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఇప్పటికే వారి ఆర్థిక లావాదేవీలు అంటే 10 లక్షల రూపాయలు ముందుగానే పేమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ పేమెంట్ నేపథ్యంలో ఇంకా నాగరాజును హతమార్చిన తర్వాత ఎంతగా మాట్లాడుకున్నారు ఈ విషయాన్ని కూడాను పోలీసులు నిర్ధారిస్తున్నారు. 11 మంది సుపారీ బీహారీ గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మాత్రం వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు మాత్రం గోప్యంగా వారిని విచారణ చేపడుతున్నారు. నాగరాజు మాత్రం ప్రస్తుతం ఇతర కారణాల వల్ల విజయవాడ పరిసర ప్రాంతాల్లో తన సొంత కార్యక్రమాల నిమిత్తం అటువైపు వెళ్ళడం జరిగింది. హత్యకి వ్యూహం రచించినటువంటి ధర్మారావు, శ్రీనివాసరావుతో పాటు మాజీ జవాను, మరివిధంగా ఒప్పంద ఉపాధ్యాయులను కూడాను విచారణ కోసం పోలీసులు మాత్రం తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో చిక్కోలు జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి సుపారీ గ్యాంగుల సంచారాన్ని పెంచి పోషిస్తున్నటువంటి ఈ వైసీపీ నేతలు భర్తం పట్టేందుకు పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో బృందాలను ఏర్పాటు చేశారు. ఇంకా ఈ 11 మందితో పాటు ఇంకెవరైనా వచ్చారా, వీరు ఇదే కాకుండా ఇంకెవరైనా హతమార్చడానికి వారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వీరు ఎటువంటి ఆర్థిక లావాదేవీలకి పాల్పడ్డారనే విషయాన్ని కూడా నిర్ధారణకు వచ్చారు. మరి ఈ విషయంలో ధర్మారావు, శ్రీనివాసరావు నాగరాజును హతమార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తెలియకుండా ఈ సుపారీ గ్యాంగ్ని ఇక్కడికి రప్పించడం జరిగిందా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అవసరం అనుకుంటే ధర్మారావు, శ్రీనివాస్ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు విచారించే అవకాశాలు మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ 11 మంది సుపారీ గ్యాంగ్ నుండి వచ్చిన సమాచారం మేరకు ఎవరెవరిని ఇందులో బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులందరినీ కూడాను విచారించడానికి పోలీసులు మాత్రం రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం నాగరాజుకి ఎటువంటి ప్రాణహాని లేకపోయినప్పటికీ కూడాను ఆయన హతమార్చేందుకు ఈ 11 మందితో పాటు
ఇంకెవరైనా సుపారీ గ్యాంగులు సంచరిస్తున్నారన్న విషయంపై పోలీసులు మాత్రం జిల్లాలో జల్లెడ పడుతున్నారు. ఇటు ఒడిశా ఆంధ్ర సరిహద్దు పలాస, అదేవిధంగా టెక్కలి హోటల్లో ఉన్నటువంటి వీరందరినీ కూడాను ఒక్కరొక్కరుగా అదుపులో తీసుకునే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సుపారీ గ్యాంగ్ సంచారం మాత్రం చిక్కోలు జిల్లా వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. తెల్ల బంగారం తయారీగా చెప్పుకునే పలాసలో ఇటువంటి కొత్త సంస్కృతి శ్రీకారం చుడుతున్నటువంటి వైసీపీ నేతల తాలూకా ఆకృత్యాలను ఎండగట్టేందుకు పోలీసులు మాత్రం రంగం సిద్ధం చేశారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.